హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ. చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. లాంగ్ వీడియో డైలీ అంటే డైలీ వ్లాగింగ్ అనేసి డైలీ ఒక వ్లాగ్ పెట్టడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. నాకు చిన్న బాబు కదా, అసలు టైం లేదు. సో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి క్లీనింగ్ వ్లాగ్. క్లీనింగ్ ఎందుకు చేస్తున్నాను ఇప్పుడు అంటే, అబ్బోడికి 9th మంత్ పెట్టింది. సో వాడికి గుండు కొట్టడానికి తిరుమలకి వెళ్తున్నాము. సో అందుకని ఇంక ఇల్లంతా, అది పుట్టు వెంట్రుకలు తీయడం అంటే ఖచ్చితంగా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదా. అంతా మొత్తం బూజు, మొత్తం ఇల్లు కడుక్కోవడము, బెడ్షీట్లు ఉతుక్కోవడము అన్నీ చేశాను అనమాట. అదే వ్లాగ్ షూట్ చేశాను. ఫస్ట్ అయితే మనం వంట చేసి పెట్టేసామంటే రైస్ ఒకటి వేడిగా పెట్టుకోవచ్చు కాబట్టి ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నాను. ఆకుపప్పు చేస్తున్నాను. ఇది వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, జస్ట్ బేసిక్గా అలా చూపించేసాను అనమాట. ఇది వచ్చేసి చింతపండు పేస్ట్ అంటే మిక్సీలో కొట్టింది ఏం కాదు, మిక్సీలో కొట్టుకునింది ఏం కాదు. జస్ట్ ఒక పొంగు వచ్చేదాకా నీళ్ళు పోసి ఉడకబెట్టేసి దాన్ని జల్లి గిన్నె ఉంటుంది కదా మనకి, దాంతో పిప్పంతా తీసుకున్నాను అంతే. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనం ప్రతిసారి చింతపండు నీళ్ళలో నానబెట్టి అది నానేదాకా ఉండి చేసుకోవాల్సిన పని ఉండదు. దేనికి కానీ, రసంకి కానీ, ఈ చట్నీకి కానీ, లేదా ఏదైనా కార పులుసులు చేసుకునేటప్పుడు కానీ టక్ టక్ అయిపోతుంది అనమాట. చేపల పులుసుకే కానీ ఈజీగా ఉంటుంది. ఇలాంటి మీల్ ప్రిప్స్ కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, టైం కుదరాలి కదా. మార్నింగ్ నుంచి ఫస్ట్ వర్క్ చేసేసి, మండే కొంచెం వర్క్ మాకు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వర్క్ చేసేసిన తర్వాత స్టార్ట్ చేశాను. అంతా క్లీనింగ్ అంతా చాలా టైం పట్టేసింది. నాకు డెలివరీ అయిన తర్వాత కూడా ఇల్లు క్లీన్ చేశాను కానీ అప్పుడు ఏం అనిపించలేదు. చాలా రోజుల తర్వాత చేయడం వల్ల కొంచెం బాగా టైర్డ్గా అనిపించింది ఒకదాన్నే చేసుకోవడం వల్ల. ఇంక ఫస్ట్ అయితే క్లీనింగ్ అని అనుకోలేదు, ఫస్ట్ రేపు చేసుకుందాంలే అనుకున్నాను. మళ్ళీ సడన్గా బెడ్షీట్స్ అంతా మార్చేసిన తర్వాత బెడ్ మీద మళ్ళీ గుర్తొచ్చి రేపు మంగళవారం కదా, ఇంకా రేపు మామూలుగా క్లీనింగ్స్ ఏం మంగళవారము శుక్రవారము అలా చేసుకోము. సో అందుకనేసి ఇంకా సోమవారమే చేసేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను. బెడ్షీట్స్ మార్చిన తర్వాత ఇంకా బెడ్షీట్లన్నీ వాషింగ్ మిషన్కి వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంక ఇల్లు క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. బూజులు కొట్టుకోవడమే కానీ, ఫ్యాన్స్ తుడుచుకోవడమే కానీ, ఈ ఫ్యాన్కి కానీ మా ఇంట్లో అంటే బూజు ఎక్కువ పట్టకూడదు ఇంటికి అనేసి అంటారు మామూలుగా అయితే. ఎందుకంటే ఏదో సెంటిమెంట్ అనమాట, ఒకటి చెప్తారు. మమ్మల్ని గొడవలు అవుతాయి అనేసి, ఏదో కలిసి రాదని అంటారు. మాకైతే బూజు ఎక్కువ పట్టదు, ఎందుకంటే గాలి ఎక్కువ వస్తుంది మాకు, దుమ్ము ఎక్కువ ఉంటుంది కానీ బూజు ఎక్కువ పట్టదు. ఈ ఫ్యాన్కి మాత్రం భయంకరమైన దుమ్ము ఉంటుంది. ఇంకా అవంతా క్లీన్ చేసేసి ఇంకా పప్పు కూడా లో ఫ్లేమ్లో పెట్టి తిరగబాతు పెట్టేశాను. తిరగబాతు పెట్టిన వీడియో ఏం తీయలేదు, మామూలే కాబట్టి. సో ఇంకా పప్పు కూడా చేసి పక్కన పెట్టేసి ఇంకా ఇల్లు మొత్తం కడిగేసాను అనమాట. ఇంకా ఈ వైపర్తో అంతా వైప్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లు ఇంకా అద్దాలు అవన్నీ నీట్గా క్లాత్ తీసుకొని తుడిచేసామంటే నీట్గా ఉంటుంది. గ్యాస్ బండ వచ్చేసి మాకు స్టవ్ వచ్చేసి సింక్ ఇట్లా ఏం లేదనమాట, అన్నీ ఇంకా బయట తీసుకెళ్ళి కడుక్కోవాలి నేను. ఇంకా అది కూడా బయట పెట్టేసి నీట్గా కడిగేసి కాసేపు ఎండలో పెట్టాను. అంటే వాటర్ గీటర్ ఏదైనా లోపలికి వెళ్ళింటే అంతా ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా 4 సామాన్లు ఉంటాయి, అది కూడా కడిగేసి. ఎండ చూస్తారు, అబ్బా మామూలు ఎండ కాదు. అది కాకుండా ఈ కొండ ఎదురుగా ఉండడం వల్ల ఇంకా ఫుల్ ఎండ అసలు. ఇంకా అన్నీ నీట్గా సర్దేసి మళ్ళా నిన్న అయితే దాదాపు 3 ట్రిప్స్ వేసాను వాషింగ్ మిషన్కి. ఫస్ట్ బెడ్షీట్స్ వేసాను, బెడ్షీట్స్ అన్నీ ఆరబెట్టేసి మళ్ళీ ఇవి ఉంటాయి కదా, మ్యాట్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసాను వాషింగ్ మిషన్కి. తర్వాత మా బట్టలు వేసాను. తర్వాత స్నానం చేసి వచ్చేసి దేవుడి సామాన్లు కూడా కడిగి పెట్టేసుకుందాము. రేపు మంగళవారం కదా, బొట్లన్నీ పెట్టి రేపు పూజ చేసుకుందాం. మామూలుగా బొట్లు పెట్టేసి అలానే పెట్టకూడదు, వెంటనే దీపం పెట్టాలి. ఇంకా నాకు అసలు ఇంకా ఇవన్నీ చేసేసరికి అసలు ఓపిక లేదు. ఇంకా మధ్యలో ఇది దేవుడి సామాన్లు కడిగేట పీతాంబరి లేదు, ఇంకెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చి అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. మళ్ళీ తిన్నాను, మధ్యాహ్నం కూడా అసలు తినలేదు, అంతే అనమాట. ఐస్ క్రీమ్ కూడా చేశాను, ఇంకా ఆ వీడియో షూట్ చేసే ఓపిక కూడా లేదు. ఇంకా అంతే. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డైలీ వ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకంతే ఈ వీడియో. బాయ్ బాయ్.